రైల్వే రిక్రూట్మెంట్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఎస్ఐ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 14వ తారీఖు 5వ నెలతో ఎండ్ అవుతుంది. తొందరపడి ఎవరు అప్లై చేయొద్దు, ఎందుకో అది కూడా మాట్లాడుకుందాం. ఇది పే లెవెల్ వచ్చేసేటప్పటికి లెవెల్ 6 జాబ్ అండి. ఇనీషియల్ పే 35,400, టోటల్ వేకెన్సీస్ 452. అంటే ఇండియా మొత్తం మీద ఆర్పిఎఫ్ ఎస్ఐ రిక్రూట్మెంట్కి వేకెన్సీస్ టోటల్ 452. అయితే జోనుల వైజ్గా వీటిలన్నిటిని పంచుకుంటారు. చూద్దాం మన సికింద్రాబాద్కి ఎన్ని వస్తాయో. అందుకే ఇందాక ఎవరు తొందరపడి అప్లై చేయొద్దని చెప్పింది. వేకెన్సీలు వచ్చాక ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లు చూసుకున్నాక మీ ప్రిపరేషన్ లెవెల్ ఏంటో చెక్ చేసుకున్నాక అప్పుడు అప్లై చేద్దాం. ఇకపోతే ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరెవరు అప్లై చేయకూడదు అది కూడా మాట్లాడుకుందాం. చూడండి, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఇంతకుముందు ఏమన్నా ఏఎల్పికి కానీ టెక్నీషియన్ కానీ అప్లై చేస్తుంటే ఆ లాగిన్ పాస్వర్డ్తో అప్లై చేయొచ్చు. కానీ మీరు మీ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ మార్చాలనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. ఇదిగో చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. మొబైల్ ఐడి ఈమెయిల్ ఐడి కెనాట్ బి చేంజ్డ్. మీకు కనబడింది అనుకుంటా, అండర్లైన్ చేశాను. మీరు మళ్ళీ అవి మార్చాలనుకుంటే ఫ్రెష్గా అప్లై చేయాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వేరే వేరే జోన్లో పెట్టుకుంటారు. మనందరం అక్కడికి వెళ్ళి అప్లై చేస్తుంటారు చాలామంది. అక్కడ క్లాక్ రూము ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే పోవచ్చు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఏమీ పట్టుకెళ్ళకూడదు అని చెప్పాడు. సో మీరు అక్కడ బ్యాగులు అవన్నీ ఏమన్నా కావాలంటే మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఏమన్నా క్లాక్ రూమ్ ఉంటే అక్కడే పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక అవి లేకపోతే ఇబ్బంది పడతారు. మనం చాలా జోన్లలో ఈ నోటిఫికేషన్ ఉంటుంది కదండి. ఎన్ని జోన్లు పడితే అన్ని జోన్లో అప్లికేషన్లు వేస్తే మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఈ పాయింట్ అది చూడండి, క్యాండిడేట్స్ హూ సబ్మిట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ రిజెక్టెడ్. అర్థమైంది అనుకుంటా. మీరు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేస్తుంటే, లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే, అలా కాకుండా పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీరు చేస్తూ డిస్మిస్ అయి ఉంటే మీరు ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అప్లికేషన్లో మన సిగ్నేచర్ ఉంటుంది కదండి, మీరు చేసే సంతకం అది ఫ్రీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి, క్యాపిటల్ లెటర్స్తో రాయకూడదు. ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ ఇది అందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తారు కదండి, వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ట్రావెలింగ్ పాస్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ డేటు 14వ తారీఖుతో స్టార్ట్ అవుతుంది. మీరు చివరి వరకు వెయిట్ చేయకుండా ఉండి మధ్యలో అప్లై చేయండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వర్లు అవన్నీ బిజీ అయిపోతాయి, సైట్ పనిచేయదు చివరి నిమిషానికి వస్తే. అందుకే ఒక 10 రోజులు ఆగుదాం, వేకెన్సీలు ఏంటో చెక్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ని కూడా చూసి అప్పుడు అప్లై చేద్దాం. మెడికల్ ఫిట్నెస్ ఇది పోలీస్ జాబు. మెడికల్ ఫిట్నెస్ లేకుండా ఏముంటుంది? ఆ మెడికల్ ఫిట్నెస్ కూడా మెడికల్ కేటగిరీ B1 అంట, అది కూడా మాట్లాడుకుందాం రండి. ఏజ్ లిమిట్ ఇది తీసేద్దాం, ఇది ఒకటే ఉంచుదాం. ఎందుకో చెప్తాను చూడండి. కోవిడ్ వల్ల ఒక 3 సంవత్సరాలు కలుపుతారు. ఇంతకుముందు 22-25 ఉండేది, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు కలపడం వల్ల 22-28 అందరికీ. మీకు అర్థమవుతుంది కదా, అందరికీ. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 28కి 5 కలపండి, వాళ్ళకి 33. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, నాన్ క్రిమీ లేయర్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడు మీకు 3 సంవత్సరాలు. 28కి 3 కలిపితే 31 ఓబీసీకి. ఎప్పటికల్లా ఉండాలి, ఏ డేట్ కల్లా ఉండాలి? ఇక్కడికి రండి చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ డేట్లోపు ఖచ్చితంగా
ఈ డేట్లు మీరు చెక్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళకి ఈ డేట్ లోపు. ఈ నోటిఫికేషన్తో వచ్చిన సమస్య ఏంటంటే, నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్కి ఒకరోజు ముందేనా ఒకరోజు వెనకైనా చాలామంది క్యాండిడేట్స్ ఇబ్బంది పడతారు. సో మీరు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీ ఏజ్ని. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ ఉంది కదండి, వీళ్ళు సర్టిఫికేట్స్ తెచ్చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు లేవు. మీకు గనక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే మీకు ఆ కోట చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి అప్లై చేసుకోండి. అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి, మీరు ఓపెన్ డిగ్రీ చేసినా కానీ మీరు ఎలిజిబుల్లే. ఎగ్జామినేషన్ ఫీ 500 రూపాయలు మీరు కట్టాలి. CBT1 మీరు కనుక ఎపియర్ అయితే మీకు 400 రూపీస్ అనే రీఫండ్ వచ్చేస్తాయి. SC/ST వాళ్ళకి 250 రూపీస్ అండి. వాళ్ళకి 250 రూపీస్ రీఫండ్ అయిపోతాయి. ఎప్పుడు రీఫండ్ అవుతాయి? మీరు CBT1 ఎగ్జామ్కి ఎపియర్ అయితేనే. మీరు ఎగ్జామ్ రాయకుండా ఉంటే మీకు డబ్బులు రావు. EBC ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 కన్నా తక్కువ ఉంటేనే ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. నో అబ్జెక్షన్ లెటర్ ఎవరైనా జాబ్ చేస్తూనే ఏదైనా ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తూ ఉంటే అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా అలాగే రైల్వేస్లో అయినా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో అయినా చేస్తుంటే వాళ్ళు సంబంధిత ఆఫీస్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకోవాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీరు కనుక అది క్రాక్ చేస్తే మీ లైఫ్ అనేది ఒక టర్న్ అవుతుంది. CBT1 అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది, అవి కూడా మాట్లాడుకుందాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత. ఈ CBT1 ఎగ్జామ్ చెప్పాను కదండి, ఇది 90 మినిట్స్ జరుగుతుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. నూట 120 క్వశ్చన్స్లో అర్థమెటిక్ నుంచి 35 అంట, జనరల్ అండ్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు. నేను చెప్పానని కాదు, ఒకసారి అర్థమెటిక్ సెక్షన్ని మన ఛానల్లో ఉన్న షార్ట్స్ చూడండి. మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఎగ్జామ్లో ఎవరైతే చాలా క్వశ్చన్లు వదిలేస్తారో, కొంతమందికి క్వశ్చన్ సగం చేశాక ఆన్సర్ రాదు, అలాంటి క్వశ్చన్లు మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ మన ఛానల్ షార్ట్స్లో నెంబర్ ఆఫ్ పెట్టాను, ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుద్దని మీరు భావిస్తే. అలాగే ఒక లైక్ చేయండి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. అబ్బాయిలు 6 నిమిషాల 30 సెకండ్స్లో 1600 మీటర్స్ పరిగెత్తాలి. లాంగ్ జంపు 12 ఫీట్స్, హై జంపు 3 ఫీట్స్ 9 ఇంచెస్ అంట. అలాగే ఫిమేల్ లేడీస్కి 4 మినిట్స్లో పరిగెట్టాలండి 800 మీటర్స్. అలాగే లాంగ్ జంప్ 9 ఫీటు, హై జంప్ 3 ఫీటు. చూడండి, హైట్ వచ్చేసేటప్పటికి ఇన్ సెంటీమీటర్స్ అన్నాడు. 165 మీటర్లు ఉండాలి. ఎవరు? UREWS OBC. అమ్మాయిల్లో కూడా ఆ కేటగిరీ వాళ్ళు 157 సెంటీమీటర్లు ఉండాలి. అబ్బాయిల్లో కూడా SC/ST వాళ్ళకి 160, ఫీమేల్కి 152. మీరు SC/ST కోటాలో అప్లై చేయాలంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఓబీసీకి అయినా కానీ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. EWS కూడా తెలుసు కదండి. ఇవి హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండే వాళ్ళకి, నార్థన్ స్టేట్లో ఉండే వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రన్నింగ్ ఉంటుంది కదండి, 1600 అబ్బాయిలకి, అమ్మాయిలకి 800. వీటిని ఒకసారి మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది, ఒకసారే పరిగెట్టాలి. అలా కాకుండా లాంగ్ జంప్, హై జంప్ మీరు చూసుకుంటే మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి, 3 ఛాన్సులు అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, 2 ఛాన్సులు ఉంటాయి. అప్ టు అన్నాడు, కంపల్సరీ అనలేదు, అప్ టు అన్నాడు. సో ఖచ్చితంగా అయితే ఒక 2 ఛాన్సులు అయితే ఉంటాయి మీకు. సో ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి బాగా. సింగిల్ ఎగ్జామ్ గన్ షాట్గా కొట్టేయచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్
ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుద్ది? రైల్వే హాస్పిటల్స్‌లో జరుగుద్ది. అక్కడ మనల్ని ఏమేం చెక్ చేస్తారంటే, ఈ మెడికల్ కేటగిరీ B1 ప్రకారం ఫ్లాట్ ఫూటు, నాక్ నీ, స్క్వెంట్ ఐసు, కలర్ బ్లైండ్‌నెస్, అదర్ బాడీ ఇన్ఫర్మేటివ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మీకు అర్థమైందనుకుంటా. దీని గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. కంగారు పడొద్దు. ఇవన్నీ రైల్వే జోన్స్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాక కట్ ఆఫ్ల గురించి మాట్లాడుకుంటా ఎక్కడ పెట్టాలో అప్లికేషను అది కూడా ఒకసారి ఒక వీడియో చేసుకుందాం. చెప్పాను కదండి, గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీరు ఓపెన్గా చదివినా డిస్టెన్స్గా చదివినా మీరు ఎలాగైనా చదవండి. మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్. కాకపోతే మీకు ఏజ్ సరిపోవాలి.